మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఆ శ్రీనివాసుడు దయవల్ల ఈ శ్రీనివాసుడు నా కూతురు మెళ్ళలో తాళి కడితే నా కూతురు జీవితం ఫోటోకి ఫ్రేమ్ కట్టినట్టుంటుందని ఇంత దూరం వచ్చానండి. అమ్మాయి ఫోటో నాకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదండి, పాస్బుక్ లోని అకౌంట్. మా వాడి రేటు ఎంత పలుకుతుందో చెప్పాం కదా. చెప్పారండి, కానీ తిరుపతి కొండ మీద మీరున్నారు, కింద తిరుపతిలో మేమున్నాం. మీరు కాస్త దిగొస్తే. నాకు భూమి పుట్ర ఎంత ఉందో మీకు తెలుసుగా. నా తర్వాత ఆస్తంతా ఎవరికి చేరుతుంది? మీ కూతురు కడుపున పుట్టబోయే బిడ్డలకే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక 70,000 ఇప్పించండి. ఈ పుచ్చొంకాయకి ఇంత రేటా? శివ శివ తోయవయ్యా. పిల్లకు చదువు తక్కువ అనుకుని అలా అడుగుతున్నారేమో. మా అమ్మాయి బిఏ పాస్ అయింది బాబు. కాలేజీలో చదివిందా? గుడ్ గాడ్, ఆ సంగతి ముందు చెప్పలేదే. నేనేదో పల్లెటూరు పిల్ల అనుకున్నాను. పల్లెటూరుది అయితే ఆమె కింద బొట్టు కాటుగా సరిపోతుంది. చదువుకున్న పిల్లకి పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్స్, అబ్బబ్బబ్బ ఎంత ఖర్చు. పైగా మీ అమ్మాయికి 18 సంవత్సరాలు అంటున్నారు. ఇంకో 82 సంవత్సరాలు భరించాలన్నమాట. బాపురే. పోనీ ఓ పని చేయరా అబ్బి, 82 సంవత్సరాల దాన్ని చేసుకో. 18 ఏళ్ళు పోషిస్తే సరిపోతుంది, ఖర్చు ఉండదు. బామ్మగారు, మీ పని మీరు చూసుకోండి. ఇందాకడి నుంచి చూస్తున్నాను. పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమలు పడుస్తారేంటి? ఓరే అబ్బాయి, నీ అంట నీ ఇంటికి రావాల్సిన పిల్ల నీ చిటికి నీళ్ళు పట్టుకుని ఒద్దిగ్గా రావాలిరా. అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా కాదు. చాలా చాలా అమ్మ చెప్పొచ్చు. ఒడ్డు నిలబడి అంతా నీతో చెప్పేవాళ్లే. కావాలంటే నీ మనవడికి ఇచ్చి కట్నం ఎక్కడ పెళ్లి చేసుకో. వెళ్ళరా. ఇదిగో చూడండి, 70,000కి దమ్మిడి తగ్గం. మరీ అంత కష్టం అనిపిస్తే ఒక దండం పెట్టి వెళ్ళండి. అమ్మా, సంతకెళ్ళి కుమ్మి ఎద్దును కొనబోయాను. నాకు ఒక్కగానొక్క కూతురు, చదువుకుంది, అందగత్తి కూడాను. ఇప్పుడు అక్కడ జరిగిన మాటల్లో మీకు మనవాళ్ళు ఉన్నారని తెలిసి. అయ్యో బాబు, పెళ్లి కావాల్సిన నా పెద్ద మనవడు ఏం చదువుకోలేదు మరి. ఇప్పుడే కదా బామ్మగారు చదువుకున్న వాడిని చూశారు. నా బిడ్డ భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ముఖ్యం కాదు, సంస్కారం అని అర్థమైంది నాకు. మీ ఇంట్లో అడుగు పెడితే నా బిడ్డ సుఖపడుతుందన్న నమ్మకం నాకు ఏర్పడిందమ్మా. సంతోషం. నా మనవడికి కూడా ఒక మాట చెప్పాలిగా. వాడు ఇప్పుడు పని మీద పట్నం వెళ్ళాడు. దండలు దండలు. సంచులు అన్నీ ఉన్నాయో చూసుకోండి. థ్యాంక్స్ అండి. అంటే చాలా కృతజ్ఞురాల్ని అని. పాప మీకు చాలా శ్రమించినట్టున్నాను. దాంతే ఉందండి. పార్వతి, ఏమైందే? మీరటు బస్సు ఎక్కారు, ఈవిడిటి మంచం ఎక్కారు. ఆయాసం తిరగబెట్టింది. అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది. ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా? ఏమిటమ్మా ఎంత ఆలస్యం? ముందా మందులు ఇటివమ్మా. ఎంతకీ ఇతనెవరు? ఓ రౌడీ. రౌడీయా? ఈయన కాదు నాన్న. ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన వాడిని చితకతన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు. చాలా కృతజ్ఞుడి బాబు. ఎంతకీ మన దేవురు? దిబ్బల పనులండి. వస్తాను. అలాగు బాబు. దెబ్బల పాడమా? ఎవరి తాలూకా? నారాయణమ్మ గారు మనవుండండి.
వస్తాను. ఆగాలి బాబు, నారాయణమ్మ గారి మనవడవా? కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవడవి కాదు కదా? నేను ఎవరి కుంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనవున్నానండి. వస్తాను. ఆగాలి బాబు, మరి ఆ మాట చెప్పవే. లోపలికి రా బాబు. వద్దులేండి. రా బాబు. వద్దులేండి. రమ్మంటుంటే. వద్దులేండి. రా బాబు. ఏమండి? నా కొడుకు, నా కొడుకు, కొడుకు. ఏమై, మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా. ఇతను ఎవరో కాదు, మన కాబోయే అల్లుడు. ఏమన్నారు? అవును బాబు, మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను. కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు. దైవేచ్ఛ నువ్వే ఇక్కడికి వచ్చావు. బామ్మ ఏముందండి? ఆవిడ ఒప్పుకున్నారు. ఇక నువ్వు అంటే చాలు. ఒప్పుకున్నారా? అయితే నేను కొంచెం ఆలోచించాలండి. ఎందుకు? నీకేమైనా కట్నం ఇవ్వనని? ఆ, కట్నం ఇచ్చేటట్టుంటే అసలు నేను పెళ్లి చేసుకున్నాండి. మరైతే చదువుకోలేదని సందేహమా? మా అమ్మాయి బిఏ చదువుకుంది బాబు. అదే కాస్త ఇబ్బందిగా ఉందండి. వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు, నేనేమో ఒట్టి. కావచ్చు, విద్య కంటే గుణం ముఖ్యం. ఈ పెళ్లికి ఒప్పుకో బాబు. నేను ఒప్పుకోవచ్చు అనుకోండి, కానీ చదువుకున్న వారు ఒప్పుకోవాలిగా. అమ్మాదేవి, నువ్వేమంటావమ్మా? ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నానా, మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా? మీ ఇష్టమే నా ఇష్టం. మా అమ్మాయి ఒప్పుకుంది, మరి మీరు? మీరు ఒప్పుకున్నారు, వారు ఒప్పుకున్నారు, వీరు కూడా ఒప్పుకున్నారు, బామ్మ ఒప్పుకుంది, నేను ఒప్పుకున్నాను. దానిదే ఉందండి. అలాగే వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తగారు, వెళ్ళొస్తాను పెళ్ళగారు. ఏమిటిది? వదులు. రిక్షా వాడిని నన్ను కొడతావా నువ్వు? ముందు మా యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి నీ పని చెప్తాను. ఈ చొక్క పట్టుకో, వాడి సంగతి నేను చెప్తాను. ఒరే తమ్ముడు, ఏమిట్రా ఆఖరిలో ఇంత దెబ్బ కొట్టేశావు? నిజంగా తగిలిందానే? ఐఎమ్ సారీ రా. నువ్వు మాత్రం ఇక్కడ నిజంగా కొట్టలేదేంటి? పర్లేదులే. ఒరే తమ్ముడు, మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకో, ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు. పట్నంలో యూనియన్ మనుషులంటే పక్కలిరగదన్నే ముఠా అని మన ఊళ్ళో చెప్పారా. నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడిపోతావోనని. సరే వెళ్దా పద. అవతలకి పోయిన వాళ్ళు యువతలకి రాలేదు, ఏమయ్యారిద్దరు? అటురా. అన్నయ్య, అసలు పట్నం ఎందుకు వచ్చావు? కాలేజీ మూసేస్తున్నారు కదా, నేను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను రా. కానీ దారిలో చాలా ఆలస్యం అయిపోయిందిరా. ఎందుకు? ఏం జరిగింది అన్నయ్య? ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా.